రాష్ట్రంపై నీలం గండం తప్పింది. తమిళనాడులో తీరం దాటడంతో విపత్తు దారి మళ్లింది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతున్న నీలం కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నీలం ధాటికి ఇప్పటివరకు రాష్ట్రంలో 3 చనిపోయారు. తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరం దాటిన నీలం తుపాను ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతోంది. వాయువ్య దిశగా కొనసాగుతున్న నీలం తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలో నీలం తీరం దాటడంతో ఆ ప్రభావం జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది. బుధవారం భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వణికించాయి. వీటి కారణంగా జిల్లాలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల ధాటికి కోట మండలం చిట్టేడు గ్రామంలో ఓ మహిళ మృతి చెందింది. కోవూరు మండలం పొడుగుపాడు వద్ద విద్యుత్ తీగలు తెగిపడడంతో ఓ ప్రైవేటు ఉద్యోగి అక్కడికక్కడే చనిపోయాడు. తడ, సూళ్లూరుపేట, వాకాడు, నాయుడుపేట, బాలాయపల్లి, వెంకటగిరి, గూడూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడి గూడూరు డివిజన్లోని 16 మండలాల్లో పూర్తిగా అంధకారం నెలకొంది. కావలి డివిజన్లోని 6 మండలాల్లో అంధకారం అలుముకుంది. ఫలితంగా రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒంగోలు, చీరాల, సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తపట్నం తీర ప్రాంతంలో 50 మీటర్ల మేర సముద్రం ముందుకు దూసుకువచ్చింది. గుడ్లూరు మండలం కర్లపాలెం తీరంలో 4 మీటర్ల మేర ఇసుక కోతకు గురికాగా రామాయపట్నం తీరంలో 100 మీటర్లు కోతకు గురైంది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కందుకూరు, గుడ్లూరు మండలాల్లో విద్యుత్ను నిలిపివేశారు. నీలం తుపాను ప్రభావం రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి, పెద్దమైనవారిలంక, మొగల్తూరు సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.